తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్లు ఏంటి? ఫిల్మ్ ఛాంబర్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? నిర్మాతల మండలి ఏ అంశాలపై చర్చిస్తోంది? డీటెయిల్డ్ గా చూద్దాం. ఫిల్మ్ ఛాంబర్ లో తెలుగు నిర్మాతల మండలి సమావేశమైంది. సురేష్ బాబు, దిల్ రాజు, అల్లు అరవింద్, మైత్రి రవితో పాటుగా పలువురు నిర్మాతలు కూడా హాజరయ్యారు. తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్లపై చర్చించారు. టాలీవుడ్ లో సమ్మె సైరన్ మోగింది. వేతనాలు పెంచాలన్న డిమాండ్ తో ఇవాల్టి నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు సినీ కార్మికులు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు షూటింగ్స్ కి రాబోమని తేల్చి చెప్పేసింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్. 3 ఏళ్లకోసారి 30% వేతనం పెంచాలన్నది టాలీవుడ్ లో పెట్టుకున్న రూల్. ఈ నిబంధన ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తోంది తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్. అంతేకాదు పెంచిన వేతనాలు ఏ రోజుకు ఆ రోజు చెల్లించాలని మరొక షరతు కూడా విధించారు. ఈ 2 ప్రధాన డిమాండ్లను ఒప్పుకుంటేనే షూటింగ్స్ చేస్తామంటున్నారు సినీ కార్మికులు. ఈ షరతులకు అంగీకరించిన నిర్మాతల సినిమాలకు మాత్రమే పనిచేస్తామని చెప్తున్నారు. అయితే 30% పెంచడం అసాధ్యం అని చెప్తోంది ఫిల్మ్ ఛాంబర్. ఇప్పటికే కనీస వేతనాల కంటే ఎంతో ఎక్కువ ఇస్తున్నామని ప్రకటించింది. నైపుణ్యం ఉన్నా లేకున్నా ఎక్కువ ఇస్తున్నట్లుగా స్పష్టం చేసింది. మరోవైపు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫీస్ దగ్గర సినిమా కార్మికులంతా కూడా ధర్నాకు దిగారు. మా ప్రతినిధి లక్ష్మీనారాయణ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతారు మరింత సమాచారంతో. లక్ష్మీనారాయణ, ఒక రూల్ పెట్టుకున్నారు, ప్రతి 3 ఏళ్లకు ఒకసారి 30% పెంచాలన్నది ఒక రూల్ ఉంది. మరి ఉన్న రూల్ ని ఎందుకు అమలు చేయట్లేదు? కారణాలు ఏంటి? గత 3 సంవత్సరాలుగా వేతనాలు పెంచట్లేదనేది వాస్తవం. అంటే ప్రతి సంవత్సరము ఒక 10% మాత్రమే హైక్ చేయాలి అనేది ఇదివరకు ఫిలిం ఫెడరేషన్కి ఫిలిం ఛాంబర్కి మధ్యలో జరిగిన ఒప్పందం. అయితే 22 నుంచి ఇప్పటి వరకు ఈ వేతనాలు పెంచలేదు. ఈ 3 సంవత్సరాల వేతనాలు ఒకేసారి కలిపి 30% పెంచాలనేది ఫిలిం ఫెడరేషన్ నాయకుల వాదనగా ఉంది. అంటే వాళ్ళు అలా పెంచిన సినిమాలకు మాత్రమే మేము కోఆపరేట్ చేస్తాము, అలా పెంచిన సినిమాలకు మాత్రమే మేము షూటింగ్లకు పాల్గొనే విధంగా మా కార్యవర్గానికి చెప్తాము అనేది ఫిలిం ఫెడరేషన్ నాయకులు చెప్తున్నారు. అంటే ఇప్పుడేకే చిత్ర పరిశ్రమ చాలా అతలాకుతంగా ఉంది, చాలా సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది. ఇదివరకు సంవత్సరానికి ఒక 100 సినిమాలు షూటింగ్ రన్నింగ్లో ఉండేవి, ఇప్పుడు 50 సినిమాల కన్నా ఎక్కువ ఉండట్లేదు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. పెంచిన 30% ఒకేసారి పెంచాలి అంటే చాలా బడ్జెట్ పెరుగుతుంది. ఈ బడ్జెట్ వల్ల నిర్మాతలకు చాలా నష్టం వస్తుంది అనే విధంగా నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఇదే దిశగా ఫిలిం ఛాంబర్ కూడా ఈ లేబర్ కమిషన్ని ఆశ్రయించింది. లేబర్ కమిషన్లో కూడా వాళ్ళు ఇప్పటి వరకు ఉన్న వేతనాలే చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇంకా మేము వేతనాలు ఎక్కువగా పెంచలేము, లేబర్ కమిషన్ పరిధిలో ఉన్న డైలీ వేజెస్ కింద మేము ఇచ్చే వేతనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇంత పర్సంటేజ్ పెంచలేము, కాకపోతే చర్చించిన తర్వాత కొద్ది మేరకు మేము పర్సంటేజ్ విధానంలో కొన్ని మార్పులు తీసుకొస్తామని ఒక టైం కోరారు. అయితే ఈలోగా ఈ ఫెడరేషన్ నాయకులు గతంలోనే మేము నోటీస్ ఇచ్చాము, ఆ నోటీస్కి ఎలాంటి అంగీకారం తెలపలేదు కాబట్టి మేము ఈ రోజు నుంచి షూటింగ్కి రాము అని చెప్పి నిర్దిగ్ధంగా ఈరోజు బంద్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రత్యూష. అయితే దీనికి సంబంధించి